ఉందండి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నా పేరు ధనలక్ష్మి అండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి మనకి 4 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. కానీ ఆయన పరిపాలనలో ఏ ఒక బస్సు మాత్రమే ఇచ్చారు. బస్సు ఫ్రీ లేడీస్ కని ఇచ్చారు. దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ కొట్టుకొని చేస్తున్నారు ఆడవాళ్ళందరూ. ఆయన వల్ల ఉపయోగమే లేదు. ఇప్పుడు కొత్తగా పింఛన్స్ రిలీజ్ అయిన వాళ్ళకి, హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి, ముసలోళ్ళకి, వికలాంగులకి ₹1 పింఛన్ కూడా రాలేదు. 4 ఇయర్స్ నుంచి పింఛన్ ఆగిపోయింది. చెత్త పరిపాలన. 4 ఇయర్స్ నుంచి పింఛన్ ఆగిపోయింది. ఒంటరి మహిళలు ఎలా బతకాలి? ఒంటరి మహిళ ఇస్తా, అది ఇస్తా, తొక్కిస్తా అని చెప్పాడు. వాడి మొహం వాడు ₹1 ఇవ్వలేదు ఎవ్వరికి. వాడి వల్ల ₹1 ఫలితం లేదు. ఈవెన్ మనకి కేసీఆర్ ఉన్నప్పుడన్నా కనీసం కరోనా టైంలో ఆ టైంలో మనకి ఇంటికి రేషన్ ఇచ్చాడు, సరుకులు ఇచ్చాడు, ఆడవాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు, ఫ్యామిలీలకు హెల్ప్ చేశాడు, అందరికి చేశాడు. అన్ని రైతు బంధులని అవన్నీ ఇవన్నీ అన్ని ఇచ్చాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత రూపాయి కూడా ఎవ్వరికి ఏం సాయం చేయలేదు. అసలు ఆడవాళ్ళకి మాత్రం రూపాయి కూడా సాయం లేదండి. ఎవరితో అవసరం లేదు, నాది చెప్తున్నాను. మా హస్బెండ్ చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నాకు పింఛన్ లేదు. మా బాబు వికలాంగుడు ఉన్నాడు, 7 ఇయర్స్ బాబుకి. ఇంతవరకు బాబుకి కూడా పింఛన్ అప్లై చేశాను, అన్ని చేసుకున్నాను, కానీ బాబుకి రావట్లేదు, నాకు రావట్లేదు రూపాయి కూడా. మేమందరం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఏదో మా సొంత కాళ్ళ మీద మేము బతుకుతూ మా సొంత తెలివితేటలతో మేము చేసుకొని ఏదో మా సంసారాన్ని, మా ఇంటిని మేము సాధిస్తున్నాం. కానీ గవర్నమెంట్ వల్ల మాకు రూపాయి ఆదాయం లేదు. అండ్ ఇంకా పొలిటికల్ విషయం కాకుండా మన పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్తారు. ఆయన ఇక్కడ వస్తాడా రాడని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతంగా చాలా చాలా మంచి మనిషి. ఎటువంటి వ్యక్తి అయినా తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం అంటే ఆయన హెల్ప్ చేసే మనిషి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి అనుమతి లేదు కాబట్టి, మనకి అంత దారి లేదు కాబట్టి, మధ్యలో చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఆయన దాకా వెళ్ళలేము. కానీ ఇప్పుడు ఉన్న పొలిటికల్లో మొత్తంలో ఒకప్పుడు కేసీఆర్ చేశాడు, తినలేదు అనకూడదు, కానీ చాలా మంది తిని మర్చిపోతారు. ఆయన చాలా చేశాడు తెలంగాణకి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వస్తే కూడా చేస్తాడని మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన రాజకీయంలో లేనప్పుడే చాలా చేశాడు, చాలా అంటే చాలా చేశాడు. ఇండస్ట్రీ వైజ్ గా కూడా ఎవరు వెళ్ళినా చాలా మందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదండి.